ఏంట్రా గుండ్రంగా ఉంది జాంకాయ? జాంకాయ గురు ఎర్రగా ఉంది కదా. సార్ మైసూర్ బోండా. ఓహో, బోండాలో మైసూర్ పెట్టారనమాట. చాలా బాగుంది. రేయ్, ఇందులో మైసూర్ లేదురా? మైసూర్ లేదా? లేదు. ఇంత మోసం చేయరా? చేశారు. రే, నువ్వు కూర్చో, కూర్చో. అయ్యి బాబోయ్, మైసూర్ లేదా? రేయ్, మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉందా? ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది. ఉల్లిపాయ ఉందా? మరి మైసూర్ బోండాలో మైసూర్ ఎక్కడ్రా? అయ్యి బాబోయ్, మైసూర్ లేదంట బాబోయ్. బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టరు సార్. బోండాల్లో మైసూర్లు బెంగళూరు పెట్టడానికి కుదరదు బాబు అన్నప్పుడు మైసూర్ బోండాలు ఎందుకన్నారు బాబు? మా మైసూర్ మాకు ఇచ్చే 5 నిమిషాలు నా మైసూర్ తెచ్చి ఇక్కడ పెట్టే రాత్రి ఊరుకొని అంతే. మేడం, ఏయ్, ఏంటి మేడం? ఏయ్, రేయ్, ఏదో కంట్రోల్ చేయాలంటే చెయ్యి. ఏంటి వీళ్ళు కంట్రోల్ చేసేది? నా వైరింగ్ మైసూర్ బోండాలు అని చెప్పి బోండాల్లో మైసూర్ లేకుండా ఇస్తారా నా వైరింగ్? చూసన్నారు పల్లెటూరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మోసం చేస్తారా? హోటల్ మొత్తం కొనేస్తాను రా, 5 minutes లో కొనేస్తాను. చెక్ రాసి ఇస్తాను. చూడండి, అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరూ అక్కడికి వెళ్దాం. పదండి. డాన్స్ ప్రోగ్రామ్? డాన్స్ ప్రోగ్రామ్? నువ్వు మైసూర్ మర్చిపోగరా రే. హోటల్ కొనేస్తాను. టాటా బుజ్జి, టాటా. ఏం కూర్చోరా, ఏం కూర్చోరా, ఏం కూర్చోరా? ఇంకోసారి తప్పుడు కొత్త కూర్చోరా, చెప్పు తీసుకొస్తా. అగవాయా ఏమన్నాడా ఎవడు? అయ్య నరకాసురా, ఏమన్నాడంటారేంటండి? ఇంత అర్జెంట్ గా అమ్మాయి గారి పెళ్లి ఏర్పాటు ఎందుకు చేస్తున్నారు? ఆ రాజా గారితో అమ్మాయి గారి కూడా పంచాయతీ లెవెల్కి వెళ్ళి అమ్మాయి గారు బ్యాడ్ అయిపోయిందనే కదా అని అడుగుతాడని వెధవా. ఉవ్వా ఉవ్వా అంతతో ఊరుకున్నారా? ఆ చేసుకునే పెళ్లి కొడుకు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని నొక్కి మరీ అడుగుతున్నాడండి. తగులు బాజీ సామ్రాట్ మీద ఒట్టు. చూడు నాదముని, కడుపులో ఏదో పెట్టుకుని పిల్ల గడ్డికొస్తావని అడిగాట వెనకటికి నీలాంటి వాడేవాడు. అసలు ఆ డౌట్ వాడుకుందో లేదో కానీ నీకుందో నాకు అనిపిస్తోంది. అయ్య నరకాసురా, ఈ నాదముని శీలాన్ని మీరే శంకించారు అంటే ఇప్పుడే మీ ముందే బ్రాందీలో ఎండ్రిని కలుపుకుని తాగి చచ్చిపోతాను. బ్రాందీ ఇప్పించండి. నీ బోడీ శీలాన్ని నిరూపించుకోవడం కోసం నేను బ్రాందీ చచ్చినాయం. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అసలు నీ తప్పుడు కొత్త వెళ్ళిపోయాడు ఆయన. ఇందు మూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయటం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు. పంచాయతీ ఎలక్షన్ల గురించి మీ అందరికీ వివరాలు చెప్పడానికి మా నూరి గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ రావాల్సిందిగా తెలియపరచడమైన మనూరికి ఎలక్షన్లా ఇదే వైరింగా బాబు, కొత్తగా ఉందే. సాంబ్రాణి, ఎన్నాళ్ళకి మనకి చేతి నిండా ఫుడ్ దొరికిందిరా. ఇప్పుడు గైలో ఒప్పుకుంటారా? మీ పేరు నాదముని కాదు నారదముని అని. నార్మల్ గా ముసాకట్లేదవా? ఈడెవడండి నా కళ్ళలాగా ఉన్నాడే. సడన్ బ్రేక్ వేసి చావద్దని ఎన్నిసార్లు చెప్పాలో తచ్చు కదా. ఏంటయ్యా ఇది? పంచాయతీ ఆఫీస్ బోర్డు తిప్పేసి పెట్టారు. ఏంటి రివర్స్? ఈ తుప్పు పట్టిన తాళం కప్పని చూడు. సంవత్సరాల తరబడి ఈ ఆఫీసు తెలిసినట్టే లేదు. అసలు ఈ ఊరు ప్రెసిడెంట్ ఎవరు? ఎక్కడా? మీరేనా బాబు ఈ ఊరు ప్రెసిడెంట్? ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందిలేండి. అయ్య నరకాసురా. నరకాసురా అదేంటయ్యా? ప్రతి వాళ్ళు అయ్యో రామా రామ రామ రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా, అవన్నీ రొటీన్ అయిపోయినాయని నాకు నేనే స్పెషల్ గా ఉంటుందని అయ్య నరకాసురా అనుకుంటూ ఉంటాను. నా సామ్రాణి మీద బొట్టు. ఏమంటారా సామ్రాణి? మీరు ఊ అంటే నేను ఊ అంటానా? నేను ఊవే. అది సంగతి. ఎంతగా ఎవరు బాబు నువ్వు? నా పేరు నందన్ రావు, పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు చెకింగ్ వచ్చానండి. చెయ్యండి బాబు, బాగా చెకింగ్ చెయ్యండి. ఇటు చూడండి. ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పేరు దేవుడు. వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా, ప్రజల ఓట్లతో ప్రమేయం లేకుండా ఒంటికి తుమ్మబంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చిగాడు. నీతికి 6 మైళ్ళ దూరాన్ని ఉంటాడు, అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు. వారి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను. కడిగా ఎదురుగాని తమరు ముందు చూపెక్కండి. రండి. అమ్మయ్యా. అయ్య నరకాసురా, ఆ భగవంతుడు చిన్న పరధ్యానంలో ఉండి మిమ్మల్ని సముద్రానికి అవతల పుట్టించారు కానీ సముద్రానికి అవతల దేశంలో పుట్టించుంటే రాకెట్లు విమానాలు అన్ని మీరే కనిపెట్టేవారు. అన్ని తెలివితేటలున్నాయి అక్కడ మరి. అయ్యా
తమరి గురించి ఆఫీసర్ గారికి మొత్తం చెప్పేశాను. ఇంతకీ ఈయన ఏ ఆఫీసరు? పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలు ఉన్నట్టు రిపోర్ట్స్ అందాయి. అందుకే వచ్చాను తేల్చడానికి. బాబాయ్ కుక్కలు బాబాయ్ బొమ్మలుండే నాకు తెచ్చేంత భయం. నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునేవాడివి. నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా? సార్ సార్ మీరు గవర్నమెంట్ ఆఫీసరా? అవును బాబు, నా కర్మకాలి నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. సారీ సార్, మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు? అది ఒక పెద్ద కథ బాబు. ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది. ఆ గవర్నమెంట్ ఆఫీసరు వీటి తల్లికి ఫుడ్డు గిడ్డు పెట్టక హింసించేవాడు. ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది. అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ. ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి చంపేస్తాయి. ఫైనల్ గా ఇది సాంబ్రాన్ మీద ఒట్టు. సార్ దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి. గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాసన చూసి వెళ్ళిపోతా సార్. అలా రా దారికి. రే చంద్రయ్య, బాబు గారు. వెళ్ళే లెక్కలు చూపించు, పని అయిపోద్ది. అలాగే పద. అయ్యా పంచాయతీ ఆఫీస్ క్లర్క్ ను పంపించమంటే ఈ పాలేరుని పంపించడం మీకు న్యాయం కాదండి. పాలేరా? ఎవరే పాలేరు? ఎవరు పాలేరు? ఆ? నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తాని. ఓ పంచె పైకి ఎక్కటానా? ఇప్పుడు చూడు సరిగా ఉన్నానా? ఇదిగో నేను పంచాయతీ ఆఫీస్ గుమస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన మంటున్నాయా? పదమరా లెక్క చూద్దు. పిల్లాన్ని గుర్తుపట్టలేను. నసుకుంటా బాగా అనుకున్నావా? అలివేలు కాదు నువ్వు నా పిల్లానివే. అలివేలు కాదు అలివేలువే. వదలనా? చూసావా అలివేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? నేను వదలను. నేను వదలను. నువ్వు నా పిల్లానివి. అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు,